ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు 2 చపాతీలకి 1 కప్పు రైస్ కి న్యూట్రిషనల్ వాల్యూస్ మీరు ఎలా చూస్తారు? అందరికీ వర్తిస్తుందా ఒకటే రూలు, లేదంటే వాళ్ళని బట్టి మారుస్తారా? చపాతీలో మనకి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది లేదు అని అనుకుంటారు చాలా మంది. రెండిట్లో సేమ్. ఇప్పుడు 1 కప్ ఆఫ్ రైస్ 2 చపాతీలు చపాతీ సైజ్ ని బట్టి ఉంటుంది. ప్లస్ ఏదైనా 100 grams కి తీసుకొచ్చేసి ఒక స్టాండర్డ్ సైజ్ అనేది, సర్వింగ్ సైజ్ అనేది మేము డిజైన్ చేస్తాం. సో ఈ స్టాండర్డ్ సర్వింగ్ సైజ్ ప్రకారం వాళ్ళ బాడీకి ఏది ఇంపార్టెంట్ అనేది, వాళ్ళకి ఎన్ని క్యాలరీస్ ఇస్తున్నాం, టోటల్లో ఎన్ని, టోటల్ త్రూ అవుట్ ద డే ఎగ్జాంపుల్ వాళ్ళకి 1200 to 1500 క్యాలరీస్ కావాలి అని అంటే ఇది మేము ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది చూసుకొని ఆ పర్సన్, నేను టైలర్ మేడ్, మనం లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నట్టు టైలర్ మేడ్ ఎలా అయితే చేస్తామో అలా టైలర్ మేడ్ చేస్తూ ఎవరికి ఎంత క్వాంటిటీ అవసరమో అలా ఇస్తూ వస్తూ ఉంటాం అన్నట్టు. సో ఒక 100 grams ఆఫ్ రైస్ అండ్ 2 రోటీస్, అంటే 1 కప్ రైస్ 2 రోటీస్ తీసుకుంటే దాంట్లో ఈక్వల్ టైప్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి. బట్ ద మైక్రో న్యూట్రిషన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఇక్కడ కొంచెం మనం ప్రాసెసింగ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల దీంట్లో ఉన్న న్యూట్రిషన్ కొంచెం తగ్గిపోతుంది. అండ్ చపాతీలో మనం దాంట్లో ప్రాసెసింగ్ అనేది కొంచెం తక్కువ కాబట్టి దాంట్లో కొంచెం న్యూట్రిషన్ అనేది ఎక్కువగా ఉంటుందని అంటారు. సో ఇక్కడ ఫైబర్ తగ్గుతుంది, అక్కడ ఫైబర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో అలా చూసుకొని మనం చేంజెస్ చేసుకుంటే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ మౌలికమైన విషయం గురించి మాట్లాడాం. ఇక రెండో చాలా కీలకమైన విషయం, కార్బోనేటెడ్ బెవరేజెస్. చాలా పెద్ద టాపిక్. అంటే మనకి ఈజీగా పిల్లలు ఆటలాడి వచ్చిన తర్వాత నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద బ్రాండ్స్ బికాజ్ వాళ్ళు నొచ్చుకునేలాగా కాదు. ఇక్కడ మనకి ఏ సోడా అయినా సరే విత్ యాడెడ్ షుగర్, ఇది ఎంత చేటు చేస్తుంది మయూర్ గారు? అంటే మీరు అన్నట్టుగా ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, దాంట్లో ఇంకా 0 calories అని చెప్పేసి, నో యాడెడ్ షుగర్స్ అని చెప్పేసి ఇలా వస్తూ ఉన్నాయి. బట్ సేమ్ దాని యాక్చువల్ కార్బోనేటెడ్ బెవరేజ్ ఏదైతే ఉంటుందో దానికి అంటే నో క్యాలరీస్ది తీసుకొస్తారు చూడండి, అది చాలా హానికరం. ఇంకా చాలా అంటే చాలా. ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ షుగర్ యాడ్ చేసింది మెన్షన్ చేసే వాళ్ళ లేబుల్ పైన మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే షుగర్కి బదులు దే యూస్ ఆల్టర్నేట్స్ ఆఫ్ షుగర్, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అవన్నీ పెట్టేసి ఆస్పర్టైమ్, ఎస్ స్పెషలీ ఆస్పర్టైమ్ నేను చెప్దాం అనుకున్నాను, మరి మీరే ఈ మధ్య బాగా పెరిగిపోయింది కాబట్టి ఈ నాలెడ్జ్ అందరికీ ఉంటుంది. అది కరెక్ట్. ఆస్పర్టైమ్ అంత చేడు చేయదని చెప్పి దానంత చేడు చేసే అంత బాడీలో ఇంకొక వేరే ఏది ఉండదండి. సో అదేంటంటే ఇట్ యాక్ట్స్ లైక్ ఎ షుగర్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎ షుగర్ లాగా. సో ఏం జరుగుతుంది ఆ టైంలో? సో ఇది ఎలా అంటే నేను ఇందాక మనం అనుకున్నాను, నేను చెప్పాను షుగర్స్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పేసి. సో షుగర్స్ 2 types నేను చెప్పాను కదా, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్. సో షుగర్ అనేది గ్లూకోజ్ మాలిక్యూల్ ఏదైతే ఉంటుందో, ఒక చిన్న స్మాల్ గ్లూకోజ్ మాలిక్యూల్, మనం వాడుక భాషలో దాన్ని షుగర్స్ అని అంటుంటాం. సో ఇది సింపుల్ అని అంటే ఒక లైన్ చైన్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ కలిస్తే అదొక సింపుల్ కార్బోహైడ్రేట్ అయిపోతుంది. సో ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ వచ్చేసి పెద్ద ఒక వలయం, అంటే చాలా పెద్దగా ఉంటుంది. అప్పుడు జనరల్ గా మన 7th and 8th కెమిస్ట్రీ దగ్గరికి వెళ్తే కార్బన్ వ్యాలెన్సీ 4 అండి. సో కార్బన్ ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో గ్లూకోజ్లో ఉండేది కార్బన్. సో సింపుల్ షుగర్కి ఒక సింపుల్ లీనియర్ స్ట్రక్చర్ అయిపోతుంది. వేరస్ కార్బన్ వ్యాలెన్సీ 4 కాబట్టి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లో డిఫరెంట్ ఒక్క కార్బన్ ఆటమ్కి 4 వస్తాయి. సో అలా చూసుకుంటే ఒక చాలా పెద్ద వెబ్ లాగా అవుతూ ఉంటుంది. సో ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ని బాడీలో మన ఇన్సులిన్ హార్మోన్, మనం ఫుడ్ తిన్న తర్వాత ఇన్సులిన్ హార్మోన్ వచ్చేసి బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఇన్సులిన్ హార్మోన్ ఒక షుగర్ని తీసుకెళ్లి డిఫరెంట్ సెల్స్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వెన్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉన్నప్పుడు ఈ బ్రేకింగ్ ప్రాసెస్ అనేది స్లోగా అవుతుంది, రిలీజ్ ఆఫ్ షుగర్స్ అనేది ఒక్కొక్కటి అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఇన్సులిన్ హార్మోన్ కి ఈజీ వస్తుంది, తీసుకుంటుంది, డెలివర్ చేసి వస్తుంది. అయితే సింపుల్ కార్బోన్స్ లో ఆ డెలివరీ చేసి వచ్చేలోపు చాలా ఎక్కువ షుగర్స్ అయిపోతాయి. అవును, అది ఏది తీసుకెళ్లాలో దానికి అర్థం కాక దానికి దొరికింది తీసుకెళ్తే ఇస్తుంది, వచ్చేస్తుంది పాపం. ఓకే, ఇక అట్లా ఎక్కువ రిలీజ్ ఆఫ్ షుగర్స్ అయిపోయేసరికి బాడీలో ఈ షుగర్స్ అన్నీ ఏమైపోతాయి అంటే బాడీలో ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోయి బాడీ ఫ్యాట్ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక చిన్న లేయర్తో స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ లేయర్ కాస్త మళ్ళీ రిపీటెడ్గా ఇలాంటి మ్యాన్మేడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల కార్బోనేటెడ్ బెవరేజెస్ కానివ్వండి, ఏదైనా సరే ఈ సింపుల్ షుగర్స్ ఉన్న ఆస్పర్టైమ్ లాంటి ఇవన్నీ సింపుల్ షుగర్స్కి కన్వర్ట్ అయిపోయి తొందరగా రిలీజ్ అయిపోయి బాడీలో ఫ్యాట్ పెరగడం స్టార్ట్ అయింది. సో ఫ్యాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఆల్ ద రీసెంట్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అండి. కరెక్ట్. సో ఒబేసిటీ వచ్చేసిందని అంటే ఫస్ట్ అటాక్ అయ్యేది డయాబెటీస్.
సో డయాబెటీస్తో పాటు హైపర్ టెన్షన్ వచ్చిన తర్వాత మైక్రో న్యూట్రిషన్ డెఫిషియన్సీ డెఫినెట్గా వస్తుంది, బికాస్ మనం రైస్నే ఇంత ప్రాసెస్ చేసిన వాళ్ళము, ఇంకా వేరే వాటిని ప్రాసెస్ చేయమా, ఆ ప్రాసెస్లో మైక్రో న్యూట్రిషన్ తగ్గిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆస్టియోపోరోసిస్, కాల్షియం పైన చాలా ఇంపాక్ట్. అండ్ మనం చాలా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు ఎండలో నడుచుకుంటైనా వెళ్ళే వాళ్ళము, ఇప్పుడు కార్లు ఏంది బయటకు రాము, మన బాల్కనీలో వచ్చే ఎండను కూడా మనం టచ్ విటమిన్ డి డెఫిషియన్సీ. విటమిన్ డి ప్రాపర్ గా ఉంటేనే కాల్షియం అబ్జార్ప్షన్ కూడా ప్రాపర్ గా ఉంటుంది. సో కాల్షియం అబ్జార్ప్షన్ అక్కడ లేదు, సో బోన్స్ రిలేటెడ్ ఇష్యూస్. సో ఇది ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అండి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎలా అయితే లింక్ అయి ఉంటాయో రిలీజ్ అవ్వడానికి హెల్త్కి ఎంత ఇంపార్టెంట్ అంటే హెల్త్ని ఎంత బెనిఫిట్ చేస్తాయో, సింపుల్ షుగర్స్ వల్ల ఈ హెల్త్ ఇష్యూస్ అన్ని ఇంటర్లింక్డ్ అయిపోయి మన బాడీని అలా అన్హెల్తీగా చేసే కొన్ని వీడియోలు చూస్తుంటాం మయూరి గారు, టాయిలెట్స్ క్లీన్ చేస్తారేంటి? రైట్, ఇది చాలా మంచి పాయింట్. మీరు అంటే సోడా బెవరేజెస్ తో టాయిలెట్స్ కూడా క్లీన్ చేసే అంత కెపాసిటీ ఉన్నవి. ఏం చేస్తున్నారు మొత్తం అంతా కూడా సో అందులో ఉన్న చెత్త అంతా తీసేస్తుంది కదా. అంటే ఒక టాయిలెట్ క్లీన్ చేసే అంత కెపాసిటీ ఉన్న ఒక సాఫ్ట్ డ్రింక్ మన పొట్టలోకి వెళ్తే ఎంత అంటే జనరల్ గా మనం టాయిలెట్స్ క్లీన్ చేసేది యాసిడ్ తోనండి. ఓకే, ఇందులో ఎంత కెమికల్స్ కలిపితే అది అక్కడ టాయిలెట్ క్లీన్ చేస్తుంది. సో ఆ కెమికల్స్ అని మనం మన పొట్టలోకి పంపిస్తున్నాం. రైట్, యూ కెన్ జస్ట్ అంటే ఇమాజిన్ చేసుకోవడానికి కూడా మనము ఒక లాంటి గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. రైట్, ఆ స్టమక్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అంతా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. ఓకే, అండ్ చాలా డిస్బ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది స్టమక్లో. ఈ డిస్బ్యాలెన్స్ అయిన ప్రాసెస్లో న్యూట్రిషన్ మనం ఒకసారి కొంచెం మంచి ఫుడ్ తిన్నా కూడా అది ప్రాపర్గా అబ్జార్ప్షన్ అవ్వదు. సో అబ్జార్ప్షన్ అవ్వనప్పుడు మనకు కావాల్సిన న్యూట్రిషన్ బాడీకి ఎలా అందుతుంటుంది? అందదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్.